జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ప్రచార వేగం పెంచుతోంది హస్తం పార్టీ. సుడిగాలి పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. మరోవైపు అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది సీఎం ప్రచారం? చాలా బాగుందండి. సీఎం గారు నిన్న రేవంత్ నగర్కి వచ్చినారు. చాలా ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలికినారు. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సీఎం గారు వచ్చిన తర్వాత చాలా మారింది ప్రజల్లో. అంటే ఆయన ముఖ్యమంత్రి గారు రావడం, ప్రజలకు భరోసా ఇవ్వడము, మా ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది. ఇది ముఖ్యంగా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయిపోయాడు అప్పుడే అంటూ కూడా సోషల్ మీడియాలో కొంచెం తిప్పుతూ ఉన్నారు. అంటే కొంత తరహా ప్రవర్తిస్తున్న విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. ఇక మాకేం అవసరం అండి వసూళ్ళు. నవీన్ యాదవ్ చరిత్రలో రూపాయి వసూలు చేసేది ఉందా? ఇక బీఆర్ఎస్ వాళ్ళు బిల్డర్లని, చాలామంది పేదలని ఎక్స్టార్షన్ చేశారు. ఈ ప్రాంతంలో కార్పొరేటర్స్ చిన్న చిన్న వ్యాపారాలను ఇబ్బందులు పెట్టారు. మా కుటుంబ చరిత్రలో రూపాయి ఎక్స్టార్షన్ లేదు. వాళ్ళని ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నట్టు డ్యామేజ్ చేయడానికి మా ప్రజలకి మేమేందో తెలుసు. 14 తారీఖు చూస్తారు. 4 రోజులు టైం ఉంది. దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకోబోతుంది? అంత ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ అంతా జరుగుతూ ఉంది. మంచి మెజార్టీ వస్తుంది. ఏది ఉంది సీఎం షెడ్యూల్? ఈరోజు షేక్పేట్ అండ్ రేవంత్ యూసుఫ్ కూడా ఉంది సీఎం గారి షెడ్యూల్. మొత్తానికైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించి ప్రచారంలో భాగంగా కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా మారుతాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుపుపై నవీన్ యాదవ్ ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.